మల్యాల మండలంలోని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సీఎం రిలీఫ్ ఫండ్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడి లక్షల రూపాయలు దవాఖానలో ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఆర్థిక సహాయం కోసం అప్లై చేసినప్పుడు ఇప్పుడు ఇస్తున్నటువంటి చెక్కులు 90% పైన గతంలో మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు దరఖాస్తు చేసుకుని జనరల్గా గత ప్రభుత్వం చేసుకుని కొత్త ప్రభుత్వం వచ్చినాక అన్ని పక్కన పెడతారు. కానీ అట్లా కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి వాళ్ళు గత ప్రభుత్వంలో అప్లై చేసినా మన ప్రభుత్వంలో అప్లై చేసినా వాళ్ళంతా మన బిడ్డలు, వాళ్ళు మనం కడుపులో పెట్టుకొని చూసుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు మనం అండగా ఉండాలని చెప్పి గతంలో మీరు అప్లై చేసినప్పటికీ కూడా వాటన్నింటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతోటి వాళ్ళంతా మన వాళ్ళందరికీ మనం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి అందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పిన, ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులాగా, మీ కొడుకులాగా, మీ సోదరులాగా ఉంటానని చెప్పిన. నాకు ఓటేసిరా ఓటు వేయలేదని చూడరు, మీరు నా పార్టీలో ఉన్నారా లేరా అని కూడా చూడరు. మీకు ఏ ఆపద వచ్చినా, ఏ అర్ధరాత్రి పూట ఏ ఆపద వచ్చినా కూడా నేను ఆ రోజు మీకు చెప్పిన మాట ప్రకారం మీ బిడ్డలాగా, మీకు సోదరులాగా అండగా ఉండి 5 సంవత్సరాలు మీకు సేవ చేస్తానని చెప్పిన అదే మాట ప్రకారం మీరు ఏ పార్టీ ఉన్నా నాకు అవసరం లేదు, నాకు ఓటేసిన అవసరం లేదు, ఓటేయకుండా అవసరం లేదు. మీకు నిజంగా మీకు ఆపద ఉంటే మాత్రం మీకు అండగా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులాగా ఉంటా అని చెప్పి చెప్తున్నాను. ఈరోజు దాదాపు 196 మంది కదా, 196 మందికి దాదాపు 32 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మీకు చెక్కులు అందించబోతున్నాం. నేను శాసనసభ్యులు కూడా చాలామంది అప్లై చేసిండ్రు, అవి కూడా ఇంకొక వారం 10 రోజుల్లో వస్తున్నాయి. అవి కూడా త్వరలో మన మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల ఆధ్వర్యంలో మళ్ళీ ఇట్లా ఒక సమావేశం పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరుగుతుంది.